పెద్దపప్పూరు మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్టిస్ట్ బస్టాండ్ వరకు వామపక్షాల సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన మరి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం రాష్ట్రరోక చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సిపిఎం మండల కార్యదర్శి ఎం అమ్మల్దిన్న పుల్లయ్యప్ప గారు, అలాగే సిపిఐ పెద్దపప్పూరు మండల కార్యదర్శి సింతాపూర్ సంఘం నేను, వ్యవసాయ కార్మిక సంఘం సుదర్శన్ గారు, రామకృష్ణ, నరసింహరాజు, అనిలు, ఏపీ చేనేత కార్మిక సంఘం నేను రాజా. మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఇతర రాష్ట్రంలో మరి మొన్న జరిగిన ఎన్నికల వరకు మరి ఏమాత్రం పెట్రోల్ డీజిల్ పైన ఏమాత్రం ఎక్కించలేదు. ఎలక్షన్లు అయిపోతానే మరి మోడీ గారు ఈ రాష్ట్ర ప్రధాని మరి ప్రజల పైన మేము అధికారంలో ఉన్నామని అహంభావంతో అయ్యా మోడీ గారు మీరు పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు విపరీతంగా మరి భారంగా రేటు పెంచడం, మరి పేద ప్రజలపైన భారం పెంచడం ఇది ఎంతమంది సహజమని భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాల తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా ఉన్న ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా మరి తానంటే తండానన్నట్టుగా నువ్వంటే ఉస్సని ఊడిపోయేట్టుగా చంద్రబాబు కూడా మోడీ గారికి మరి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. అయ్యా ఇప్పుడే ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ప్రజల జోలికొస్తే ఏ పార్టీలైనా సరే కూటమి ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కూల్చివేయడానికి కూడా వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా నిత్యావసర సరుకులను పెట్రోల్ డీజిల్ తగ్గించకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు వెంటనే, పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు వెంటనే, కేంద్ర ప్రభుత్వం అండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం అండి వైఖరి, భారత కమ్యూనిస్టు పార్టీ వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. నాకు ఇచ్చిన అవకాశం ప్రత్యేకంగా ఈ నిరసన కార్యక్రమానికి అందరూ భాగస్వాములై సహకరించిన ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.